నార్మల్గా ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ అయితే తీసుకున్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇమీడియట్గా ఫిస్టులా ఎక్కువగా ఉందంటే యాంటీబయాటిక్స్ తీసుకోమని చెప్తుంటారు. ఈ యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు అయితే ఆ టైం వరకు అక్కడ వరకు ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. కొంతవరకు ఒక 1 వీక్ 10 డేస్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అంతా యథావిధిగా నార్మల్ అయినట్టు ఉంటుంది. పసి తగ్గిపోయి వాటర్ లాగా వచ్చి కొంత కామ్ అయిపోతుంది. మళ్ళీ ఇమ్మీడియట్గా అక్కడే 90% కేసెస్లో అదే ప్లేస్లో మళ్ళీ బుడిపిలాగా ఊపటం, మళ్ళీ దాంట్లో పుక్కులాగా అది రావటం, అది పగిలిపోవటం, వచ్చినప్పుడైతే 2-3 డేస్ ఆ పేషెంట్ చాలా నరకం అనుభవిస్తాడు. పెయిన్ ఎక్కువ అనిపించడం, జ్వరం రావటం, నొప్పి రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, అది పగిలిన తర్వాత ఆ నొప్పులు జ్వరం తగ్గిపోయి పస్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏదైతే ఈ ఫిస్టులా డెవలప్ అయిందో 5 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు లేదా 2 సెంటీమీటర్ల కనెక్టింగ్ ఉందో అది కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి. అది క్లోజ్ అవ్వకుండా మీరు ఎంత చేసినా సరే మళ్ళీ ఫిస్టులా రిపిటేషన్ వస్తుంది. ఈవెన్ నేను చెప్పినంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసినా కూడా ఫిస్టులా కంప్లీట్గా తగ్గాలంటే టైం పట్టుద్ది. ఎందుకంటే ఆ లోపల ఇన్ఫెక్షన్ తట్టుకుంటూ ఆ మార్గం ఏదైతే సొరంగ మార్గం లాగా వచ్చిందో అది కంప్లీట్గా క్లోజ్ అవ్వడానికి, అతుక్కోవడానికి, శరీరం తనంతట తాను క్లోజ్ చేయడానికి టైం తీసుకుంటుంది. కానీ ఒక్కసారి అది టైం తీసుకొని కంప్లీట్గా తగ్గిందా ఫిస్టులా అనేది మీకు జీవితాంతానికి క్లియర్ అయిపోయినట్లు లెక్క. అలా కాకుండా మీరు సర్జరీకి వెళ్ళిపోవటం, కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే ఆప్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఇంకో చోట మొదలవుతుంది. నేను చూసిన ఒక పేషెంట్కి అయితే దాదాపు 12 సార్లు ఆయన సర్జరీ చేసుకున్నాడు ఫిస్టులా విషయంలో. అయినా సరే 13సారి మళ్ళీ రిపీట్ అవుతూ వచ్చింది. సో ఫిస్టులా విషయంలో అస్సలు మీరు ఏమాత్రం నెగ్లిజెన్స్ కుదరదు. పైల్స్ ఫిషర్స్ ఏమంటారు అంటే 4th స్టేజ్ వరకు వచ్చిన ఒక 3-4 మంత్స్లో మీరు మందులు వాడితే 100% క్లియర్ అయిపోతుంది. ఫిషర్ విషయంలో కూడా అంతే. 3-4 మంత్స్ మీరు మందులు వాడుకున్నారా ఫిషర్ ఎంత పెద్ద ఫిషర్ అయినా కవర్ అయిపోతుంది. కొన్ని కాంప్లికేటెడ్ ఉండే డయాబెటీస్ ఉంటే తప్ప ఆ ఫిషర్ కూడా 100% కవర్ అవుతుంది. కానీ అదే ఫిస్టులా విషయంలో అంత కాన్ఫిడెంట్గా మేము చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టే లక్షణం ఆ ఫిస్టులాకు ఉంది కాబట్టి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ లోపల తయారవుతుంటుంది. ఆ మలం టచ్ అయినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియాసెస్ మళ్ళీ ఫామ్ చేస్తూ ఉంటాయి. మీకు బ్లడ్ రావటం, పస రావటం, మీరు ఏం వేసుకున్నా సరే బయటకు కనబడే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫిస్టులా పేషెంట్ వస్తుంటేనే ఆ స్మెల్ మనకు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే లోపల అంతా కూలిపోతుంటుంది లోపల మనకు తెలియకుండా. ఇక డయాబెటీస్ ఉందా పొరపాటున ఇంకా వాళ్ళకి ఇంకా నరకం అనమాట. సో ఫిస్టులా ఎర్లీ స్టేజెస్లోనే మనం కవర్ చేసుకోవాలండి.